హలో ఎవ్రీవన్. సో మళ్ళీ అయితే ఫిషింగ్ అయితే వచ్చాను. ఈరోజు చూద్దాం. బట్ లాస్ట్ టైం వచ్చిన చెరువు దగ్గరికి అయితే కాదు, కెనాల్లో పడదామని చెప్పేసి అయితే వచ్చాము. చూద్దాం. ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో అంత దూరం అయితే వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అసలు ఇంత బాగుందంటే ఇదేదో ఫ్రూట్స్ చాలా వరకు చూస్తున్నా నేను, తింటున్నారు. బట్ వీటిని తింటారా లేదా అయితే నాకు తెలీదు. తింటున్నా, నాగండి. కొన్ని యూట్యూబ్స్లలో చూసాను నేను, ఇది తింటారు, ఈ పండ్లు దొరకవు అని చెప్పేసి. బట్ ఏమో, రిస్క్ ఎందుకు, పడేద్దాం. సరే చూడండి, అంత గ్రీనరీ ఎంత బాగుంది. సో కిందికి అన్నమాట మనం, ఇందులోనే మోటార్ కూడా వేశారు. సో మేబీ పక్కన పొలాలు ఉన్నాయన్నమాట. సో నేను హాస్పిటల్ డ్యూటీ చేశాను. ఒక హాస్పిటల్లో చేసినప్పుడు అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా నేను వెళ్ళిపోయేది అనమాట. ఒక 1 year ఇటే ట్రావెల్ చేశాను నేను. తర్వాత వేరే దగ్గర ఆఫర్ వచ్చేసి వెళ్ళిపోయాను. చూడండి, కెనాల్ ఇలా ఉంది. పైప్ లీక్ అవుతున్నట్టుంది నాకు తెలిసి. మరి ఇక్కడ కొంచెం డేంజరే అనిపిస్తుంది. చూద్దాం, ఫిషెస్ పడితేనేమో తీసుకెళ్దాం, లేదంటే మళ్ళీ సేమ్ లొకేషన్కి అయితే వెళ్దాం. సో ఈసారి అబ్బు వచ్చాడు అండ్ సన్నీ యాజ్ యూజువల్, మీకు తెలుసు. సో చాలా బాగుంది వ్యూ మాత్రం, లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ ఎక్కడ చూసినా అసలు అంత బాగుంది. చూడండి, అంత టోటల్ గ్రీనరీ. కొంచెం ముందుకు రండి, ఇక్కడి నుంచి వేస్తావా? జాగ్రత్త, ఆడు ఆల్రెడీ వేస్తున్నాడు. వాడికి అక్కడ దాకా వెళ్ళదురా. వర్షం పడేలాగైతుంది. మబ్బులేం లేవు, బట్ ఉరుముతున్నట్టు అనిపిస్తుంది కొంచెం. బట్ బీ హ్యాపీ. సో ఇంకో ఫ్రూట్స్ చూపిస్తా మీకు. చూడ్డానికి లీచీ ఫ్రూట్ లాగా, లీచీ లాగా ఉన్నాయి, బట్ లీచీ కాదు. ఇదంతా చాలా చక్కగా ఉంది కదా. లీచీ అయితే బాగుంది, అసలు బాగుంటుంది లీచీ, మై ఫేవరెట్. బాగుంది. వస్తున్నారా? చేపలు అయితే ఉన్నట్టు అనిపించట్లే అసలే నాకైతే, ఎందుకంటే వాటర్ చాలా తేటగా ఉన్నాయన్నమాట. సో ఫిషెస్ ఉన్నాయి లేని మనకు కనిపిస్తాయి. వాటర్ ఎక్కువ ఉండే లాస్ట్ టైము. సో అదే ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను నేను ఇక్కడికి. లేదు, టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు సేమ్ అక్కడికి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. బట్ ప్రశాంతంగా ఉంది కొంచెం. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది నాకు. చూడండి, అడవి దొండకాయలు. ఇవి అడవి దొండకాయల మామూలు దొండకాయలు తెలీదు, బట్ దొండకాయలు అయితే చాలా ఉన్నాయి. సో వీటికి ఏం ఎరువు వేస్తాము, ఏం ఎరువు ఏం, వాటంతట అవే పెరుగుతాయి అన్నమాట. సో ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి చూపించాలి మీకు. సో ఇది చిన్న దోసకాయలు అంటారు, అంటే మా సైడ్ అయితే మేము దీన్ని బుడమకాయ చెట్టు అంటాం అన్నమాట. చూడండి, ఎరువులు లేకుండా ఇంత బాగా పండుతుంది, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ ఒక ఫ్రూట్ కూడా ఉంది, అదే ఒక బుడమకాయ కూడా ఉంది, చూసారు. మేమైతే చిన్నప్పుడు దీన్ని మామూలుగా తినేసేది అంతే. అంటే కొంచెం పండినట్టు ఉంటే బాగుంటుంది, అంటే లైక్ దోసకాయ లాగా ఉంటుంది అనమాట. దీనికి ముళ్ళులు ఉన్నాయి. సో మేము డైరెక్ట్ ఇలానే తినేసేది. బాగా పచ్చిగా ఉంటే చేదుగా ఉండేది, లేదంటే సేమ్ దోసకాయ ఫ్లేవరే ఉంటుంది. సో చాలా బాగుంది అనమాట. అసలు వితౌట్ ఎరువులు ఏం లేదు, ఒక రైతు లేడు, ఏం లేడు. సో ఇలాంటివి మనం ఇంటి దగ్గర ఎంత ఇంట్రెస్ట్గా పెంచినా కానీ అవ్వవు. సో అక్కడే అనుకున్నా, బట్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చెట్లు, బుడమకాయల చెట్లు. సో చూడండి, సో ఎంత చిన్న ఉంది, బట్ అసలు ఎన్ని పూలు కాసాయి. ఇక్కడ పూలతో పాటు కాయలు కూడా వేసాయి ఇవి. సో ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి. సో ఇక్కడ ఒక కాయ, అండ్ ఇది చిన్న కాయ, బుజ్జికాయ.
అసలు చూడండి, చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది. బట్ అండ్ ఇక్కడ కూడా ఓహో, ఇది చూడ్డానికి మన పుచ్చకాయలాగా అనిపిస్తున్నాయి. వాటర్ మిలన్స్ కూడా ఇలానే ఉంటాయి కదా. ఎంత బాగున్నాయి అసలు. ఇవే మన ఇంటి దగ్గర అయితే ఎగిరి గంతేసేవాళ్ళం మనం. సో ఇంత చిన్నగా ఉన్నా కానీ, చెట్టు చిన్నగా ఉన్నా కాయలు చాలా ఇస్తుంది. చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాము, బట్ నో యూస్, వెళ్ళిపోతున్నాం. చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అసలు మనం పట్టడానికి కూడా ఏం లేకుండా ఉంది. చాలా చిన్నవి, ఫిష్ ట్యాంక్లకే యూజ్ అవుతాయి. సో వెళ్ళిపోవడం బెటర్ ఉంది, ఎందుకంటే చాలా చిన్న చేపలు అనమాట. అంటే మనం ఫిష్ ట్యాంక్లో యూజ్ చేస్తాం చూసారా, సో అలాంటివే ఉన్నవి. అది వెళ్ళిపోతే బెటర్ లాగా ఉంది నాకైతే. అండ్ వర్షం కూడా వచ్చేలా ఉంది, ఉరుముతుంది. వర్షం స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎక్కడుందిరా, అక్కడ ఒకటి పెద్ద ఉన్నాయి కరెక్టే, 1, 2, బట్ అవి రావట్లే. కొంచెం ఫ్రంట్కి వేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్ వేరే దగ్గరకు వచ్చాం అనమాట. ఒక చేప అయితే పడింది చూడండి, చిన్నది, మరి చాలా చిన్నగా ఉంది. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఇది తింటారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు, బట్ అది లెక్క మనకు పడింది. మీకు సీనరీ చూపిస్తా. కొన్ని చేపలు పడినాయి, హ్యాపీ. లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బెటర్, వర్షం పడింది అనమాట. సో మీకు ఒక్కటి చూపిస్తా, జస్ట్ వెయిట్. అసలు ఎంత బాగుంది చూడండి. ఇవేం చెట్లో తెలీదు, బట్ అసలు ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు లొకేషన్. సో అక్కడెక్కడో లాంగ్, సో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ట్రై చేద్దాం అనుకున్నాము. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే పడినాయి. ఒక దగ్గర ఒక 6, 7. కాకపోతే అవి చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం అనుకుంటున్నా, బట్ ఎవరో వాళ్ళు వేసారు. వాళ్ళ దగ్గర పట్టొచ్చా పట్టకూడదా మనకు తెలీదు, బట్ ఏమో చూద్దాం. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్ అయితే, చాలా ఉంటాయి. అసలు రైనీ సీజన్లో చూడాలి. చూడండి ఆ గోడ ఎంతవరకు ఉందో చుట్టూ అంతవరకు వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ మొత్తం అది ఫుల్ అయిపోతుంది, ఆ పైన డ్యామ్ వరకు వచ్చేస్తాయి అనమాట. మరి ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం, పడతాయా లేదా అనేది చూద్దాం. అక్కడైతే పడుతున్నాయి, బట్ కొంచెం చిన్నగా ఉన్నాయి. లెట్స్ సీ, చూద్దాం. స్టెప్స్ దిగేసి వస్తున్నాం అనమాట మనం. చూద్దాం. ఈ వలేసారు కానీ వలల్లో మాత్రం అసలు ఒక్కటి కూడా పడినట్టు లేదు. చూపెడతాం మీకు, చూడండి. సన్నీ ఇటు చూడు, అక్కడ పట్టానమాట. సో వాడు ఒకటి చూస్తున్నాడు కదా, ఇప్పుడేగా నేను వచ్చింది. వద్దొద్దు ఆగు, చూస్తా. ఓహో, గుడ్. సో చూద్దాం. పాపం చాలా ఎఫర్ట్ పెడుతున్నారు వీళ్ళు, బట్ మా ఎఫర్ట్కి కొంత లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. సో నేను అటువైపు వెళ్ళాను కదా, అటువైపు అయితే అసలు ఏమీ లేవు. మళ్ళీ నేను ఇటువైపే వచ్చాను. సో మచ్చాం బతా एक बार, ఎల్లో కలర్ కప్పు పెన్ కలర్. సో ఇవి అన్వర్ గడ్ పట్టినాయి అనమాట, అంటే ఐ మీన్ నేను పట్టాయి అనమాట. సో సన్నీ కా బతా. సో ఇది సన్నీ గడ్ పట్టాడు అనమాట. వాడి ఫ్రస్ట్రేషన్ చూడండి. పట్టుకొని చెప్పేసా, అంత సినిమానే లేదు అస్సలు కాదు. 110% నేను చెప్తా. నేను బానుగా అందని చెప్పిస్తా, తీరా బానుగా అందని చెప్పిస్తా. ఇంకేం తెంపించిందని నో